గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జాను ఎవరికి లెటర్? లవ్ లెటర్. లవ్ లెటర్ ఎవరికి? మా అమ్మకి. అమ్మకా? ఏ నేను మా అమ్మని లవ్ చేయకూడదా? నేను మాత్రమే లవ్ చేయాలా? నువ్వు తగ్గు పెట్టుకుని వచ్చాగా? నేను మా నాన్నతో తగ్గు పెట్టుకొచ్చానే గానీ మా అమ్మతో తగ్గు పెట్టుకోలేదే. ఏది నేను చూపించను. ఏం చూడకూడదా? అమ్మకి కూతురికి మధ్య 1,00,000 ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మ సరే, కూతురు సరే. వెళ్ళి పోస్ట్ చేసి రండి. రే ఎవరికి రాలేదు. పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి, మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేత సంపాదిస్తున్నట్ట. అయ్యో, దాని మొగుడు వేసిన బొమ్మలకి రే ఎవరికి రాలేదు. పోస్ట్ చేయమని చెప్పాను. ఏమండి, మా నలుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట. 2 చేత సంపాదిస్తున్నట్ట. అయ్యో, దాని మొగుడు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు. అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు. నాకు గౌరవమే ముఖ్యం. అది నువ్వు అర్థం చేసుకో. ఏమిటండి ఇది? జానక 6 నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది. వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైనా రాయొచ్చుగా. ఏ ఈ మాత్రానికి ఎందుకు ఏడుస్తావు? మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు. పోను వాళ్ళే మారుతారు. ఎప్పటికి మారుతారు చెప్పు? నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను, కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు. మా నాన్న గురించి నీకు తెలియదే. ఆయనకి నేను ముఖ్యం కాదు, ఆయనకి తన ప్రెస్టీజ్ ముఖ్యం. సరే, మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు, ఒప్పుకుంటాను. కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోషం పట్లకి వచ్చేస్తారు. ఏంటి నువ్వనేది? అవునే, నీ కొడుకు పుట్టబోతున్నాడని. పుట్టబోతున్నాడేమిటి? నీకు పెళ్లి ఆల్రెడీ సంవత్సరం అయిందిగా. కొడుకు పుట్టాడని లెటర్ రాసిపడే. ఆ తర్వాత చూడు మీ నాన్నగారి ప్రశ్న ఏమవుతుందో. ఏమంటా? ఏమే దాని కొడుకు పుట్టాడని ఉత్తరం రాయగానే సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నుంచుంటాడనుకున్నావా? నాకు గౌరవమే ముఖ్యమే. ఇలా చూడు, అది తల్లి అయితే కావచ్చు, వాడు తండ్రి అయితే కావచ్చు, నేను తాకరు కాలేదే. ఇప్పుడు చెప్తున్నాను, అది నా కూతురు కాదు, దాని మొగుడు నాకు అల్లుడు కాదు. దాని కొడుకున్నాడే, వాడు నాకు మనవుడు కాదు. ఏమిటండి ఇది? ఏమైంది మీకు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే పాపాత్ముని చూడలేదు. ఎందుకు బాధపడుతున్నారు? మరేంటి, ఆ బిడ్డ ఎవరనుకున్నావు? నా మనవడే కదా. అది చెప్పడానికి నోరు రాలేదే. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను తాతనయ్యాను, నువ్వు అమ్మమ్మ అయ్యావు. వెళ్ళి జానకి లెటర్ రాయి. అలాగే. సుందరి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వెరీ గుడ్. ఎలా ఉంది నా ఐడియా? నీ ఐడియా ఎంత పనిచేసిందో చూసావా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు. నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను. ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు. ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా, కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పును? సింపుల్ జానకి. ఇంతవరకు నేను చెప్పినవని అబద్ధాలు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే. మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది. ఇప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిసిందో అంతే, మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. అయ్యో, ఎలా మరి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? 14వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. 14, 15 ఇక్కడ ఉండి మనవాడిని చూసుకొని 16వ తారీఖు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే. బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ 1లో నూర్ మహాల్లో ఒక బంగ్లా ఉంది. సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు. ఆ బంగ్లా 2 రోజులు అద్దెకి తీసుకుందాం. కారు, ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం. నేను ఏర్పాటు చేస్తాను. అదంతా సరేనే బిడ్డ. ఇలా చూడు, డబ్బుంటే ఈ లోకంలో అన్ని దొరుకుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. హలో, హాయ్ డాడీ. ఎప్పుడు? ఓకే డాడీ, బాయ్. నేను డబ్బు గలవాడని చెప్పిన రాముని గారిని చూడడానికి మా డాడీ 11వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు 14, 15వ తారీఖు మాత్రమే కాదు, 13వ తారీఖు కూడా నూరు మహల్ బుక్ చేయాల్సి వచ్చేట్టుంది. పరమేశ్వరరావు, 14వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా? వద్దు, నీ తండ్రిని నేను చెప్తున్నాను. 14వ తేదీన వారసుల ఉంది, అందుకని 13వ తేదీనే వెళ్ళు. సుబ్రహ్మణ్యం, పార్వతి, మనం 14వ తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా? అవును. సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి 14వ తారీఖు వద్దు, 13వ తారీఖే వెళ్ళమని చెప్పాడే. అంటే మనవాడిని చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అన్నమాట. పరమేశ్వరరావు, ఎవరది? ఓ పంతులు గారా, వస్తున్నా. రండి పంతులు గారు, ఇలా కూర్చోండి. ఏమిటి పరమేశ్వరరావు, అందరూ బాగున్నారా? హైదరాబాద్ వెళ్తున్నామని విన్నాను.
నేను చెప్పేది ఆ, ఏమిటంటే మీరేం చెప్పనక్కర్లేదు. 14వ తారీఖు వద్దు, ఆ రోజు వారసులు ఉంది, 13వ తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అంతే కదా. అది నీకెలా తెలుసబ్బా? మీకు పంచాంగమే తెలుసు, నాకు భవిష్యత్తు కూడా తెలుసు. నా తండ్రి చెప్పాడుగా. కింద డైనింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. సరే అమ్మా. పైన హాల్ ఉంది కదా, అక్కడ పెట్టండి. అలాగేమ్మా. ఇది కూడా హాల్ లోనే పెట్టండి. చైర్స్ ఆ పక్కన వేయండి. హలో అయ్యో, రావడమే లేదు. దిగు. అది ఓ, కుదరదు. రాడుందా? అటువైపు దిగు. లేదు, షేర్ రైడ్ 20 రూపాయలు ఇవ్వాలి. కర్మ, 20 రూపాయలు కూడా లేవని దగ్గర. లేవు సార్. 50-50 ఇదిగో. 20 ఇస్తున్నావే? పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్ 50-50 అంటే 20 సార్. ముందే ఎందుకు చెప్పలేదే? ముందు కూర్చొని చెప్తున్నాను సార్. ఏంటి అంత లేటు? ఏంటి అందరూ బెదిరిస్తున్నారు? అయ్యో సార్, మిమ్మల్ని సార్, ఈ వాచ్మెన్ అన్నాను. మేడం, నేను చెప్పిన వాచ్మెన్ ఇతనే. నమస్తే జీ. అయ్యో జానకి, వాచ్మెన్ కూడా ఎందుకు కమిట్ చేస్తున్నావు? బంగ్లా అన్నాక వాచ్మ్యాన్ ఉండక్కర్లా? అంతా ఒక సెటప్పేగా. ఏంటి నేనా? నీ గురించి కాదు. సుందరి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు దొరికిపోతే ఓ. సుందరి వాళ్ళ నాన్నకి హిందీ తెలుసా? తెలీదు. అమ్మయ్యా. అయ్యో, ఆయనకి తెలుసో తెలీదో నాకు తెలీదు. అయ్యో, మరి వాచ్మెన్ ఇంగ్లీష్ తెలుసా? ఆ. వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాలూమ్ హయ్యా నయ్యా? మాలూమే సాబ్. అబ్బా, ఓకే, కానీ తెలుగు తెలుసు. అయ్యో, భయపడకండి సార్, నేను ఎక్కువగా మాట్లాడను. వేమన్నే చెప్పారు, అనువు గాని చోట అధికులమన రాదు, కొంచెం ముందు తెల్ల కొదవు కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉంటదా అని. అబ్బా, ఎన్ని విషయాలు తెలుసుకున్నాడు. హీస్ అ గ్రేట్ మ్యాన్. వాచ్మ్యాన్. ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను, కుక్కతో సహా. మేడం, నేను చెప్పిన 20,000 రూపాయలు. ఎనీ బార్గెనింగ్? నో ప్రాబ్లం టైగర్. అయ్యో, నేను అడిగింది కుక్కని కదండి, మిమ్మల్ని. అయ్యయ్యా. కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్. బార్గెన్ అంటే బార్కింగ్ అనుకున్నాడు ఈయన. భలే వాళ్ళు దొరికారు. ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు. నువ్వెక్కడ బయలుదేరావు? వెళ్లే ముందు అడిగావా? చూడు, ఇప్పుడు చిన్నగా హాస్టల్కి వెళ్ళి సుందరి బిడ్డను అరేంజ్ చేసిందో లేదో కనుక్కుంటాను. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని కలిసి 16వ తారీఖు మా అమ్మ నాన్న వస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా నటించాలో చెప్తాను. సుందరి తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని రిసీవ్ చేసుకుని తీసుకొస్తుంది. అర్థమైందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. కన్ఫ్యూజన్. అర్థం కాలేదు కదా? నీకు అర్థం కాకూడదని నాలో నేనే కొనుక్కున్నాను. అయితే నీళ్ళు నువ్వే కొనుక్కోవాలి. అది నాకు చెప్పేందుకు కన్ఫ్యూజ్ చేయడం. సుందర్ వాళ్ళ నాన్న పేరేంటి? సోల సుబ్రహ్మణ్యమా? సోలు సుబ్రహ్మణ్యమా? బాల సుబ్రహ్మణ్యం. చూసావా, సుందర్ వాళ్ళ నాన్న పేరు సోల సుబ్రహ్మణ్యం అయితే బందరి వాళ్ళ నాన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కావాలి. బాల వదిలే, ఆయన తన పేరు సుబ్రహ్మణ్యం చెప్తుంటారు. నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుంటూ పుణ్యం పురుషార్థం దక్కుతుంది, మామగారి పేరు కూడా గుర్తుంటుంది. అది సరే, సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి? సుందరి వాళ్ళ అమ్మ పేరేంటని అడగొచ్చు కదా. ఆ. నీకు ఆ భయం అక్కర్లేదు, ఆయనకి వైఫే లేదు. వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది? అయ్యో, ఆవిడ చనిపోయి 10 ఏళ్లు కావస్తుంది. అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటగట్టేవాడిని. ఎక్కడ? చిక్కగోళ్ళనా? చాలా ఊరుకో. అయ్యో, హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది. ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు, దొరికిపోతాం. రండమ్మా, రండి రండి. నువ్వు మాట్లాడొచ్చా? షూ. మీ అద్దె డబ్బులు అది 3 రోజులకి 30,000 ఇచ్చేసాం కదా, అవి తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను. అయ్యో, ఎంత మంచి మనసు, ఫ్రీగా ఇచ్చేస్తారా? నువ్వు ఊరుకో బాబు, మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు. వెంటనే ఖాళీ చేయండి. ఏంటమ్మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు? ఇదిగో చూడండి, ఇది మామూలుగా షూటింగ్లకి ఇచ్చే ఇల్లు. మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా, నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను. ఇప్పుడు మెహర్ ఉన్నీసా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. మేరునిసా ఎవరు? నా కూతురు. వాళ్ళ నాన్న మీకేం కావాలి? అబ్బా, గిచ్చింది. గిల్లకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది. పోలీసు రైడింగ్ గీడింగ్ జరిగింది. ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అల్లరి చేశారు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి. ఏంటమ్మా తప్పుగా మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే అలా కనపడుతున్నారా? ఇదిగోటి తాళి. ఏంటి మాట్లాడు చెప్పు. అయ్యో, తాళేనండి. ఇప్పటికైనా నమ్ముతారా? సరే, మొగుడు పెళ్ళాలు అంటున్నారు, తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను. నేను 13, 14, 15 నాగూర్ దర్గాకు వెళ్తున్నాను. 16వ తారీఖున వస్తాను. ఇల్లు ఖాళీ చేస్తాను కదా. షూటింగ్ ఉంది, వస్తాను. సినిమా యాక్టర్స్ వస్తారు. మేము యాక్టర్లే కదా. అమ్మయ్యా, షాజహాన్ నుంచి తప్పించుకున్నాం. షాజహానా? నూర్జహాన్ కదా, ఎందుకలా మర్చిపోతావు? నాకు మెమరీ పవర్ ఎక్కువలే. సుందరి వాళ్ళ నాన్న పేరు బాలరాజే కదా. బాలరాజు, బాలమంత్రి, బాలయోగి. ఇది స్పీకర్ పేరు. అబ్బా, బాలనాగమ్మ. ఇది సినిమా కదా. బాలయ్య, బాలకృష్ణ, బాలచంద్ర, బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మర్చిపోకు. వస్తాను. సుబ్రహ్మణ్యం. సుందరి, బంజారా హిల్స్ లో నూర్ మహల్ అద్దెకి తీసుకున్నాను. మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ గా వచ్చి. వెరీ గుడ్. నేను తిన్నగా ఎయిర్పోర్ట్ వెళ్ళి డాడీని పికప్ అది సరే, బిడ్డ సంగతి ఏమైంది? నువ్వు ఎందుకు ఎవరి అవుతావు? నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా. నాకు వదిలే ఫోన్. హలో, హాయ్ డాడ్, బేగం పెట్టించానా? కాదా? ఏ? ఓకే డాడ్, బాయ్. ఏమైంది? మామూలేగా.
డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చేది వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు. సరే నువ్వు ముందు బిడ్డని ఏర్పాటు చేయి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి లింగాన్ని రిసీవ్ చేసుకుంటాను. ఈ రోజు శివకాశి నుంచి వస్తున్నాడు. మా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళ దగ్గర ఎలా యాక్ట్ చేయాలో నేర్పించాలి. వస్తాను, బాయ్. ఇంటికి ఏమంటావు? అది మాత్రం కుదరదు అంటావు. నువ్వెందుకు నన్ను అనకుండా అబద్ధం చెప్పా? ఏమిటి పెద్ద అబద్ధం? నా కోసం చెప్పానా, నీ కోసమేగా చెప్పాను. మీ అల్లుడు బాగా డబ్బున్నవాడు, నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పాను. అది తప్ప? ఏమైనా సరే బిడ్డ పుట్టాడని నువ్వెందుకు అది నేను చెప్పలేదు, సుందరే చెప్పని చెప్పింది. నువ్వే చెప్పారు. నువ్వు నన్ను సార్ అని పిలిచినా సరే గదేం సారు టపాసులు ఇట్లా బస్సులో వదిలేసినావు? థ్యాంక్స్ సార్. శివకాశికి నేను క్యాలెండర్ వేయడానికి వెళ్ళాను, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అవన్నీ వదిలేయి. వదిలేస్తే పడిపోతాయి. ఇప్పుడు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి డబ్బు అల్లుడుగా నటిస్తావా, నటించవా? నటన Yes. నేనా? ఆ. చెయ్యను. సరే నేనే మా నాన్న దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటాను. ఏమని? మా అల్లుడు ఎక్కడైనా అడిగితే శివకాశికి క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్ళాడు, రావడానికి 4 రోజులు అవుతుందని చెప్తాను. వద్దుందా నీకు? ఏ డబ్బున్న పెయింటర్ అయినా క్యాలెండర్ డిజైన్ వేయడానికి వెళ్తాడా? కరెక్ట్. థాంక్స్ ఫర్ రిమైండింగ్. మిస్టర్ లింగం, వాట్? ఒకవేళ నువ్వు మనసు మార్చుకొని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 మర్చిపోకు. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, ఆ. అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే సరే. నువ్వు లింగం అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య తండ్రి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య. మీరే. నీ చేతులు కాదు కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యిని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళ కొడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్లో ఉందేమో. మళ్ళీ వేళ కూడా పడుతున్నావే. నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మీరు ఈ రోజు వస్తామని దానికెలా తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రే కల్లోకి చెప్పింటాడే. ఓ ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దవాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? బోలే వాడండి మీరు. ఎంత మంచివాడు అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశాను. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని జరిగింది ఏదో జరిగిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? ఆ. బిడ్డ ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. మా తల్లి గోగుదిని 10 రోజులైంది తల్లే. చిల్లర లేదట పోమ్మా. పోతాలే, నువ్వేంటి అప్పక్కర్లే. ఇలా ఏమిటండి అమ్మాయి ఇంకా రాలేదు? ఓవే నువ్వు ఒకదానివి. నాకు రమ్మి రాక వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు. నీకు రమ్మి ఏం దిగులు, తీసుకోవాలి? నాకు మమ్మీ దిగులు. రామ్మా జానకి. జానకి? రా. ఎలా ఉన్నావు? మీకు జానకి తెలుసా? ఏమిటి జానకి తెలుసా అని అడుగుతాడు, విడ్డూరంగా ఉందే. నాకు అర్థమైంది. ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బుద్ధి చూపిస్తున్నాడు. ఈయన మీ అల్లుడా? చాలమ్మా చాలు. అల్లుడే బెట్టి చేస్తున్నాడంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు? తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. అయ్యో నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? నీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా? ఏమిటి అల్లుడు ఇది? నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా. నేను తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో అది నా డైలాగ్ సార్. లింగం ఒకసారి లేరా. ఏమిటండి ఇది మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది? అమెరికాలో ఇవన్నీ సహజమేనే. ఏంటి కరెక్టా అల్లుడు? నేను చెప్పేది కరెక్టా? కాదండి. ఏమిటిదంతా? ఏంటి? ఆయన మా నాన్న. ఆయన మీ నాన్న? అవును.
మరి ఎందుకు సుందరి వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అని చెప్పిస్తున్నారు? ఆయన చెప్పింది నిజమే. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని తండ్రి అంటారు. వెయిట్ అంటే మీ నాన్నగారు సుందరి వాళ్ళ నాన్నగారా? ఇద్దరు పిల్లల మధ్య ఇంత పెద్ద గ్యాపా? అంటే సుందరి నీకు అత్తయ్య, అప్పుడు ఈయన నాకు బావా, నేను మామయ్య అని పిలిచాను. సారీ మిస్టేక్. ఆయన చెప్పింది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి. అయితే ఈయనేంటి దేవుని బిడ్డ? చూస్తే అలా అనిపించట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి నిజం చెప్పేద్దారా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.